హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చెరువులో పట్టిన చేపలు తెచ్చుకున్నామండి. ఈ చేపని శుభ్రంగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంతో నేను కూర తయారు చేస్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ నూనెలో బాగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర, గసగసాలు, లవంగాలు, అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి వేసేసుకుని బాగా వేయించుకోండి. ఇవన్నీ కలిపి నూనెలో బాగా వేయించుకోండి. చాలామంది గరం మసాలా కూర దించుకునే ముందు వేసుకుంటారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. నేను నూనెలో వేసి బాగా వేయించుకుంటాను. అలాగైతేనే కూర బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోండి. ఈ కారం, గరం మసాలా ఇవన్నీ బాగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకోవాలి. ఈ చేప అప్పుడే పట్టి తీసుకున్నారు కదండి చెరువులోంచి, ఇంకా బతికే ఉంది, ఫ్రెష్గా ఉంది. మేము ఇంటికి తెచ్చుకునేటప్పటికే ఈ చేప ఇంకా బతికే ఉంది. ఇప్పుడు ఈ ముక్కలు కూడా నూనెలో బాగా వేగాలండి. ఇప్పుడు ఇందు మీదకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం వేగినాయి కదండి. ఇవి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చేపలు గరిటె పెట్టి ఎలా పడితే అలా కలిపితే ముక్కలు విడిపోతాయి. చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకోండి. మీకు పులుసు కావాలంటే చింతపండు పులుసు వేసుకోండి. ఇది నేను ఇగిరే చేస్తున్నాను. మా పిల్లలకి ఇగిరే అంటేనే ఇష్టం. పులుసులు ఎక్కువ తినరు, అందుకే ఎక్కువ ఏది చేసినా ఇగిరే వండుతాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడకనిచ్చుకోవాలి. చూడండి, దగ్గరికి అయిపోయింది కూర. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనండి, చేపల కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.